కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుడి యొక్క రాజ్య వారసులుగా చేశాను. ఇక్కడ 4వదిగా గమనించినప్పుడు అంధకార సంబంధమైన అధికారములో ఉన్నటువంటి వారు. ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే చీకటి రాజ్యాధినేత ఆధీనంలో ఉన్నట్టు పనిచేసేటువంటి వారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, వాని క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వాడు వెలుగునొద్దకు రాడు అని రాయబడి ఉన్నది. అంటే ఒకవేళ చెడు మార్గంలో చీకటి మార్గంలో వెళ్ళేటువంటి వారికి వెలుగు మార్గం చూపించినప్పటికీ కూడాను పిల్లరా ఆ వెలుగు మార్గం వారికి ఏమాత్రం కూడా రుచించదు. దేవుని ఎరిగినటువంటి వారు కానీ ఎరగనటువంటి వారు కానీ ఏ మాటలు చెప్పినా సరే వారికి రుచించవు. ఎందుకంటే వాళ్ళు చీకటిలోనే ఉండి చీకటిలోనే ప్రేమిస్తారు కనుక పిల్లరా వారు వెలుగునొద్దకు ఏమాత్రం కూడాను రారు అని రాయబడి ఉంది.